ఏపీలో సరికొత్త గెలుపు వ్యూహాలు నెవర్ బిఫోర్ అనేలా 2024 ఎన్నికలు కొత్త స్ట్రాటజీలు 2024 వచ్చేస్తుంది. కొత్త సంవత్సరంలో బోలెడన్ని మార్పులను తీసుకురానుంది. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 2024లో చాలా మార్పులు రాబోతున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉండటమే దీనికి కారణం. ఒక్క ఛాన్స్ అంటూ 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్ల పాలనకు ప్రజలు మార్కులేసే సమయం వచ్చింది. గత ఎన్నికల్లో 23 సీట్లతో సరిపెట్టుకున్న టీడీపీ ఈసారి గెలిచి తీరాలనే కసితో ఉంది. అందుకే జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతుంది. ఇక ఎన్నికలకు ఇంకా 3-4 నెలల సమయం ఉన్నప్పటికీ ఇక రాజకీయ పార్టీలు ఈసారి మునుపెన్నడూ లేని రీతిలో అస్త్ర శస్త్రాలను వెలికితీస్తున్నాయి. కొత్త పార్టీలు సరికొత్త వ్యూహాలతో 2024 అసెంబ్లీ ఎన్నికలు ఏపీ చరిత్రలో నిలిచిపోయేలా ఉండనున్నాయంటే అతిశయోక్తి కాబోదు. ఇక ఇప్పటి వరకు చూస్తే ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ద్విముఖ పోరాటమే ఉంది. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయనే ఆశతో ఉన్న జగనన్న పార్టీ ఒకవైపు, టీడీపీ జనసేన కూటమి మరోవైపు నిలబడుతుంది. ఇక బీజేపీ సైతం తమ కూటమిలో చేరాలని ఈ రెండు పార్టీలు కోరుకుంటున్నప్పటికీ అటు నుంచి మాత్రం ఇంకా స్పందన లేదు. వచ్చే కొద్ది రోజుల్లో ఏపీలో పొలిటికల్ సీన్ మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడం అంటే మన ఓట్లు మనం పొందడమే కాదు, ప్రత్యర్థి ఓట్లు చీల్చాలనే వ్యూహాన్ని కూడా పార్టీలు 2024లో ఎక్కువగా అమలు చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఆంధ్రాలో కొత్త పార్టీలు పుట్టుకు రావడం కనుమరుగయ్యాయని భావిస్తున్న పార్టీలు మళ్లీ బలం పుంజుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండటాన్ని ఇందులో భాగంగా చూడొచ్చు.